దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పి రాజబాబు దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతనపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలతో అధికారులు వీరికి స్వాగతం పలకగా ప్రముఖ వేద పండితుడు దక్షిణామూర్తి ఈ సంవత్సరం పంచాంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు, రామాయంపట్నం పోర్ట్, సంగమేశ్వరం, కొరిసపాడు ఇతర ప్రాజెక్టులు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా దైవాశీస్సులతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రకాశించాలని మంత్రి అభిలాషించారు. ఈ వేడుకల్లో డిఆర్ఓ చిన్న ఓబిలేసు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఉన్నటువంటి అర్చక స్వాములు కూడా ఈరోజు సత్కారం చేయాలని చెప్పి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఉగాది పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగాన్ని అలా ఉంటుందన్నమాట. అందరూ కొడియాడుకుంటారు అని ఏమని బతికే ఆయనలాగా బతకాలి, అలా జీవించాలి, 10 మందికి ఉపకారి సహాయం చేస్తుంటాయి ఆయన ఎల్లప్పుడూ ఉండాలి అని ఆనందంగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ ప్రణాళికంగా భోజనం పెడతారు. కరెక్ట్ ఆయన వచ్చిన వాళ్ళందరికీ కాఫీ ఇస్తాడు, మంచి టిఫిన్ భోజనాలు పెడుతూ ఉంటారు. మొదటి నుంచి మామూలు సుబ్రహ్మణ్య గారి దగ్గర నుంచి మన ఆచారం జరుగుతూనే ఉంది. ఈ రాశి వారికి కొంచెం అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకని గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా పూర్తిగా ప్రకాశించే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి అన్ని వర్గాల ప్రజలు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. వాటి ప్రకారం అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు పూర్తిగా గ్రహానుకూలత ప్రకారం ముందుకెళ్తూ అభివృద్ధిని సాధిస్తామని తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఉమ్మడి జిల్లా కూడా ఈ అభివృద్ధిని తీసుకెళ్లేదానికి మేమందరం కూడా ముందుకెళ్తామని, ఏదైతే పోయి సంవత్సరం చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూన్లో వెలిగొండ నీళ్ళను కూడా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీనితో పాటుగా మన ప్రకాశం జిల్లాలో పోర్టుతో పాటు మనకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ మా నేతృత్వంలోని సంగమేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, కొలిసిపాడు ఎక్కువ పథకం కావచ్చు, అదేవిధంగా నిన్ననే సాహసంగా నిన్నంతా బీజే మనకి బోట్లో మన వాళ్ళు ప్రయాణం చేశారు. కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జీకుమార్ గారు కూడా సాగర్మాల లాంటి ప్రాజెక్టులు కావచ్చు, మన జిల్లాకు వచ్చేటువంటి పూర్వోదయ పథకం కావచ్చు, హార్టికల్చర్లో
మన జిల్లాకు చేర్చడం కావచ్చు, వీటన్నింటిలో కూడా మన జిల్లా పురోభివృద్ధి ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైన సన్మానాలు, రైతాంగానికి అన్ని పంటలు కూడా చాలా గొప్పగా పండుతాయి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. దైవానుగ్రహం వీళ్ళకి సంపూర్ణంగా విశేషంగా ఉంది. తర్వాత మనకి మన ప్రకాశం జిల్లాకి ప్రధానమైన కర్త కలెక్టర్ గారు రాజాబాబు గారు వేపోరాని చింత వేపోరా తులారాశి వామన శ్రీనివాస రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. ఆ పదానికి ఉన్నటువంటి అర్థానికి విషయాన్ని కూడా గురువు గారు మనకి తెలియజేస్తారు. వారికి కూడా శతమే